నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బొల్లి మచ్చలు వచ్చిన వాళ్ళు చాలా ఆత్మన్యూన్యత భావానికి లోనవుతూ ఉంటారు. ఈ బొల్లి మచ్చలు అసలు తగ్గుతాయా? తక్కువ? తగ్గితే తొందరగా తగ్గే అవకాశం ఉంటుందా లేదా? అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా? అనే విషయాల్లోని చాలా కంగారు పడుతూ ఉంటారు. మరి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? లేటెస్ట్‌గా ఇప్పుడు వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ నుంచి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎంఎన్ రావు గారు. హలో సార్. హాయ్ అండి. సార్, బొల్లి మచ్చలు రావడానికి రీజన్స్ ఏంటి? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఏ కారణాల చేత వస్తాయని గత వీడియోస్‌లో మనం మాట్లాడుకున్నాం. సో, మరి బొల్లి మచ్చలకి అసలు ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది? ట్రీట్మెంట్ ప్రొసీజర్ బొల్లి మచ్చలు ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తారు? బొల్లి మచ్చలకి ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి నొప్పి కానీ, బర్నింగ్ కానీ అలాంటిది ఏం లేకుండా చాలా స్మూత్గా తగ్గించే లేజర్ ట్రీట్మెంట్ మా దగ్గర అందుబాటులో ఉందండి. సో లేజర్ ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ తెల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ లేజర్ రేస్ పాస్ చేస్తాము. జనరల్లీ లేజర్ అనగానే అదేమో చర్మం కాలిపోతుందని, హోల్ పడుతుందని అలా చాలామంది భయపడతారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇప్పించడానికి ఎక్కువ భయపడతారు. బట్ అలాంటిది ఏమి ఉండదండి. జస్ట్ లేజర్ రేస్, అసలు పెయిన్ ఉండదు, ఏముండదు. టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది అది అలాగే ఉంటుంది. లేజర్ రేస్ అనేటివి జనరల్లీ 2-3 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది ట్రీట్మెంట్ అనేది. ఇది వారానికి ఒకసారి రెగ్యులర్గా ఒక 5-6 మంత్స్, ఒక 6 to 8 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మచ్చలు తగ్గిపోతాయి. ఈ మధ్యకాలంలో స్కిన్ లైట్నింగ్ కోసం కూడా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఏఎఫ్టీ లేజర్ ఉందండి, అది కూడా మా వద్ద ఉంది. స్కిన్ ఫేర్ కావడానికి, ఇమీడియట్ గ్లో రావడానికి అది కూడా ఉంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ తెల్లపూతకి వారానికి ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటే మనకి జస్ట్ 2-3 వీక్స్లోనే చేంజ్ కనిపిస్తుంది. వైట్నెస్ పోయి పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. సో లేజర్ ఏం చేస్తుంది అంటే నిద్రావస్థలో పోయిన మెలనోసైట్స్ని యాక్టివేట్ చేసి మెలనిన్ ప్రొడక్షన్ జరిపేట్టు చేస్తుంది. సో జనరలీ పేషెంట్స్ చాలామంది వేరే వేరే వైద్య విధానాల్లో భయంకరమైన పథ్యం చేస్తూ ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్లు వాడుతూ ఎంతకు రిజల్ట్ రాక ఈ వైద్య విధానంలో బాగా తగ్గుతుందంట, ఎవరో చెప్పారు అని గుడ్డిగా వాడుతూ చాలా శుష్కించిపోతారు, చాలా డిప్రెషన్కు లోనవుతారు. కానీ మా దగ్గర మాత్రము 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనబడేసరికి పేషెంట్ చాలా హ్యాపీ అవుతారు. దీనికి సెపరేట్ గా మెడిసిన్స్ అంటూ ఏమైనా ఉంటుంది సార్ యూజ్ చేసేవి? అదేనండి, అదే చెప్తున్నాను. మేము మందులు ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు పసర మందులని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి యూజ్ చేసిన తర్వాత అది పెరిగిపోయే అవకాశం ఉంటుందా? చాలా మంది పెంచుకునే మా వద్ద వస్తారు. చాలా మంది రియాక్షన్ స్టేజ్లో మా వద్ద వస్తారు. మొత్తం తెల్లపూత ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ దురదలు పెట్టుకొని బొబ్బలు తెచ్చుకొని అలా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మేము ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మచ్చలు మనము ఈ జబ్బు తగ్గేట్టు చేయవచ్చండి. ట్రిపుల్ కాంబినేషన్ అంటే ఏంటి? నెంబర్ 1, ఉన్న మచ్చలు తగ్గడానికి లేజర్ రేస్ ఇస్తాము. నెంబర్ 2, డిసీజ్ ఒకవేళ స్ప్రెడింగ్ దశలో ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మేము టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ ఇస్తాము. మళ్ళీ రాకుండా ఉండడానికి డైట్ కంట్రోల్ చెప్తాము. ఈ 3 కాంబినేషన్ ట్రీట్మెంట్తోని మనం తెల్లపూతని మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. కానీ పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ల కొనలు అండ్ తెల్ల వెంట్రుకలు వచ్చిన తెల్ల మచ్చలు ఆ ఏరియాస్ మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దానికి అవసరమైతే వేరే రకాల ట్రీట్మెంట్స్ కూడా మేము యాడ్ చేసి ఇస్తాము. సో అక్కడ మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఆ ఏరియాస్ తప్ప మిగతా ఎక్కడైనా కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏ కండిషన్లో వాళ్ళకి పనిచేస్తుంది? అంటే బాగా ఎక్కువైపోయేటప్పుడు ఎవరికైనా చేస్తారా? ఐ మీన్ లేజర్ రేస్ అనేది అబౌట్ 2 years ఏజ్ నుంచి ఎవరికైనా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చేయవచ్చును. సో ఈ లేజర్ రేస్ అనేది ఎలాంటి పెయిన్ లేకుండా, ప్రాబ్లం లేకుండా జస్ట్ వారంకోసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. సో దాంతోని ఈ మచ్చలు అనేటివి మనకు ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఈ తెల్లపూత అనేది వన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? సడన్గా ట్రీట్మెంట్ మానేస్తే లేక మెడిసిన్స్ కరెక్ట్గా వాడకపోతే కొద్దిమంది ఏం చేస్తారు, ఫస్ట్ ఒక 1-1.5 month రెగ్యులర్గా వస్తారు ట్రీట్మెంట్కి. కొన్ని బ్లాక్ డాట్స్ కనబడగానే అదే ఆయింట్మెంట్, మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది, ఎందుకు ఇక్కడికి రావడం అనుకొని వాళ్ళు ట్రీట్మెంట్ అనేది మానేస్తారు. సో సడన్గా ట్రీట్మెంట్ మానేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి మెడిసిన్స్ వేసుకోవడం బద్ధకం ఉంటుంది,
కొద్దిమందికి రకరకాల వాళ్ళ సొంత ఐడియాస్ ఉంటాయి. కొద్దిమందికి అంటే టాబ్లెట్స్ ఏం మెడిసిన్స్ లేకుండా మేము ఓన్లీ లేజరే తీసుకుంటాము, మెడిసిన్స్ వేసుకుంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏదో వేరే వైద్య విధానాలు వాళ్ళు భయపెడతారు వాళ్ళని. అల్లోపతికి పోతే ఆ మెడిసిన్స్ వాడితే ఈ లివర్ ఖరాబ్ అవుతుందని, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని, లేక జబ్బు అనేది ఇంకా పెరిగిపోతుందని వాళ్ళు భయపెడుతుంటారు. బాగా అల్లోపతిని బాగా తిడుతుంటారు. సో ఎందుకంటే వాళ్ళని అల్లోపతిని తిడితేనే వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపం ఉండదు. కాకపోతే పేషెంట్ సఫర్ అవుతాడు. ఇక్కడ పేషెంట్ అనేది మేము అన్ని పేషెంట్ని వాళ్ళ ఏజ్, వాళ్ళ వెయిట్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకున్న అసోసియేట్ డిసీజెస్, షుగర్ ఉందా, బీపీ ఉందా, అల్సర్ ఉందా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మినిమం విటిలిగో స్క్రీన్ టెస్ట్లు చేయించిన తర్వాతనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కాబట్టి జనరల్లీ మా దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు స్టిరాయిడ్స్ అంటే కూడా చాలా మంది భయపెట్టేస్తారు, భయపడుతుంటారు. అమ్మో స్టిరాయిడ్సా అంటారు. స్టిరాయిడ్స్ అంటే ఏంటండి? జస్ట్ లైక్ నైఫ్. మన ఇంట్లో మనం వాడుకో నైఫ్ లేకుండా ఏ కిచెన్ అయినా ఉంటుందా? ఏ కిచెన్ ఉండదు, ఏ పని చేయలేము. అలా అని చెప్పి పొడుచుకుంటామా? పొడుచుకోము మనం, అవునా? సేమ్ అలాగే స్టిరాయిడ్స్ని కూడా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళకు అసోసియేట్ డిసీజ్ని బట్టి మేము ఓన్లీ షార్ట్ కోర్సే ఇస్తాము టు కంట్రోల్ ద డిసీజ్. కాబట్టి ఈ మెడికేషన్తోని, ఈ లేజర్ ట్రీట్మెంట్తోని, ప్రాపర్ డైట్ కంట్రోల్తోని మనకు, అలాగే యోగా, మెడిటేషను, పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ థింకింగ్, నాకు ఈ జబ్బు తప్పకుండా తగ్గుతుంది అనే ఆత్మవిశ్వాసం పెంచుకొని సరే ఎవరికైనా ఇప్పుడు మ్యారేజ్ ఉంది, ఒక 2-3 రోజుల్లో పెళ్ళి ఉంది, సో నాకు సమ్ ఏరియాలో ఎక్కడైనా విటిలుగా ఉందనుకోండి, ఇమీడియట్ గా అది తగ్గాలంటే ఇమీడియట్ గా మాస్క్ చేయాలంటే తగ్గదండి. ఇమీడియట్ గా తగ్గేది అట్లాంటిది ఏది లేదండి. మాస్క్ చేయాలి కనబడకుండా టెంపరీగా చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాస్మెటిక్ కామోఫ్లేజ్ క్రీమ్స్ వాడడం. కొన్ని పౌడర్స్ ఉంటాయి, అది అప్లై చేసుకుంటే ఆ మచ్చ అనేది కనబడదు. కాకపోతే అది టెంపరీగా ఉంటుంది, కేవలము ఒక 24 అవర్స్ వరకే పని చేయకుండా ఉంటుంది, అది పనిచేస్తుంది. లేదు అంటే మైక్రో పిగ్మెంటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దాంట్లో కలర్ ఫిలమెంట్స్ని అక్కడ ఇంజెక్ట్ చేస్తాము. సో అది 3 to 6 months వరకు అది కనబడకుండా అయిపోతుంది. వితిన్ 10 minutesలో ప్రొసీజర్ చేయగానే 10 minutesలో 3 to 6 months వరకు కనబడకుండా ఉంటుంది. దాన్ని మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. అది చాలా బెస్ట్ ఆప్షన్. సో సర్జికల్ గా ఏమీ ఉండవంటారు ఇందులో ట్రీట్మెంట్? సర్జికల్ గా అల్ట్రాథిన్ ఎపిడర్మల్ గ్రాఫ్టింగ్, సెల్ ట్రాన్స్ఫర్, సక్షన్ బ్లిస్టర్ టెక్నిక్, ఇవన్నీ చాలా బాగా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది స్టేబుల్ విట్లిగో వాళ్ళకి ఇస్తాం. అది ఓకే. లాస్ట్ 6 months నుంచి ఎవరికైతే మచ్చలు స్టేబుల్గా ఉన్నాయో, మామూలు లేజర్ ట్రీట్మెంట్తో కానీ మెడిసిన్స్తో కానీ తగ్గడం లేదో, ఎవరికైతే వైట్ హెయిర్స్ వచ్చేసి అక్కడ మచ్చ తగ్గడం లేదో, వాళ్ళకి ఈ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బొల్లి మచ్చలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.